యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రామలక్ష్మణ్ లాంటి మీరు ఎప్పుడూ కలిసిమెలిసే ఉండాలి. అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని గానవికి బాబాయ్ అని అన్నా తను మీ కూతురేనని మీ గుండెకి చెప్పుకోండి. సుమనాలో మార్పు వస్తే ఇంకా బాగుంటుందిరా. ఏదేమైనా గానవిని ఎత్తుకోవడానికి ఆడించడానికి ఆలోచించకు, అర్థమైందా? పిల్లని ఎందుకు విసిరానా? నిన్న మొన్నటిదాకా మన మధ్యలో పిల్ల పడుకునేది కదా, ఇప్పుడు లేదు, ఇక ఉండదు. అందుకే మీరు కింద పడుకుంటారో బాల్కనీలో పడుకుంటారో మీ ఇష్టం. చూడు సుమన, నేను చెప్పేది కొంచెం వింటావా? నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ టచింగ్లేంటి? ఇక ఈ గదిలో మూడో జీవి వచ్చే ఆస్కారం లేదని చెలరేగిపోవాలనుకుంటున్నారేమో. నాకు అప్పట్లో మీ మీదుండే ప్రేమ ఇప్పుడైతే లేదు. చేతియండి. సుమన, నేను వేరే ఉద్దేశంతో నిన్ను టచ్ చేయలేదు. కొంచెం మంచిగా చెప్తే ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తావునే. నాకు చెవులు బాగానే వినిపిస్తున్నాయి, తాకకుండా కూడా చెప్పొచ్చు. ఏంటి విషయం? ఈ గదిలోకి మనిద్దరమే కాదు, రేపటి నుంచి గానవి కూడా వస్తుంది. ఓహో, ఆ బుల్లిరాణి గారికి ఈ గది కేటాయించి నన్ను వరండాలో ఉండమంటారా? అది కాదు సుమన, కొంచెం శాంతంగా విను. ఇందాకే నైని వదిన విశాల్ బ్రో నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా? నేను తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ పోయింది. కొండంత బరువుని తేలిగ్గా దించేశారు. ఎలా? క్షమించేశాం పో అన్నారా? క్షమించమని కూడా నేను అడగలేదు సుమన. సీతారాముల్లాంటి బ్రో వదినలో నాలాంటి భక్తుడు తప్పు చేస్తే భయపెట్టరని అర్థమైంది. దగ్గరికి తీసుకుని ఏం చెప్పారో తెలుసా? చెప్పండి. గానవికి నన్ను నాన్న అనే అన్నారు. బాబాయ్ అని చెప్పడం ఏంట్రా అని పాపని నన్ను ఎత్తుకొనిచ్చారు సుమన. ఈ చేతులతో మళ్ళీ పాపని ఎత్తుకున్నాను సుమన. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ పాపిష్టి విక్రాంత్ గారిని క్షమించడానికి ఏ సంవత్సరమో 2 ఏళ్ళు టైం తీసుకుంటారనుకున్నాను, కానీ కొడుకుని తల్లి క్షమించడం కోసం సమయం ఎందుకు తీసుకుంటుంది? నన్ను ఎత్తుకోమన్నారు, పాపతో ఆడుకోమన్నారు, ఎప్పట్లాగే ఉండమన్నారు సుమన. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? చేతులు తీయండి ముందు. సుమన, చేతులు తీయండి ముందు. మా నైనక్క కూతుర్ని మీరెత్తుకున్న చేతులతో నా చెంపల్ని పట్టుకుంటారా? మీకు ఎంత సంతోషంగా ఉందో నాకంత అసహ్యంగా ఉంది. సుమన, ఆవిడ ఎత్తుకోమంటే ఎత్తుకోవాలి, ఆడించమంటే ఆడించాలా? పని మంచి కన్నా అధ్వానంగా అయిపోయిందా నా బతుకు? నాకు గనక గర్భసంచినే ఉండుంటే తన కూతుర్ని లాక్కున్న రాత్రే మిమ్మల్ని కూడా లాక్కునేదాన్ని. నెలతప్పలేని నా బతుక్కి ఆనందాన్నివ్వాలనుకుంటుందా ఆ విశాల్ బావగారి పెళ్ళ? అంత గొప్ప మనసుందా ఆవిడ గారికి?
ఏంటి కోడలా పనులన్నీ పూర్తయినట్టేనా? నిన్నే అడిగింది. నన్ను కోడలా అని ఇంత ప్రేమగా పిలిచారంటే నమ్మబుద్ధి కావట్లేదు అత్తయ్య. హాసనక్కో సుమనో వెనకాలన్నారేమో అనుకున్నాను. నీ వెనకాల ఉండేది కేవలం హాసిని ఒక్కతేలే. ఎందుకంటే సుమన వెనకాల ఉండే ఆస్తిని కూడా ఆల్మోస్ట్ నువ్వు లాగేసుకోబోతున్నావు. కళ్ల ముందుండే గానవిని తీసేసుకున్నట్టు. మీలా నేను చిన్నపిల్లల్ని ఎత్తుకుపోలేదు. నేను కన్నబిడ్డ కాబట్టే నా దగ్గరుండే హక్కు గానవికుంది. నేనెవర్ని ఎత్తుకుపోయానని అలా అభండాలు వేస్తున్నావు నైని? నాకు అర్థమైంది. నా కడుపున పుట్టిన గాయత్రమ్మ గారు మాయం అవ్వడానికి తమరే కారణం అయ్యుంటారు అని. ఓహో, ఇంకో బిడ్డ ఆచూకీ నేను చెప్పనుగాక చెప్పనన్నందుకు పూర్తి నింద నా మీద వేశావా? చెప్పకపోయినా నేను కనుక్కుంటాను. ఇంకా ఎందుకు ప్రయాసపడతావు చెప్పు. విశాల్, నువ్వు, ఒక పాప, ముగ్గురు ఎంత హ్యాపీగా బతికేయచ్చు. ఇంకో 2 నెలలుంటే మీ ఆస్తి 100 కోట్లవుతుంది. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా 100 ఏళ్లు సరదాగా గడిపి కాలధర్మాల్ని పాటించొచ్చు. అత్తయ్య, నేను సుఖంగా కాపురం చేసుకోవడం ఎంత ముఖ్యమో, మిమ్మల్ని ఎంత త్వరగా కాటికి పంపించాలో అది కూడా అంతే ముఖ్యం. గాయత్రమ్మ గారు పునర్జన్మ ఎత్తిందే మీ పాడనెత్తడానికి. దొరకని దానికోసం ఆరాటపడి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్తే నా ఆయుష్ అంచనా వేస్తున్నావా? పూజలు, పునస్కారాలు, పండగలు, పబ్బాలు, ఫంక్షన్లు ఇలా ఎన్ని చేస్తున్నా అన్నిటికన్నా విశేషమైనది మీ దశదిశ కర్మనే అని నా మనసు చెప్తుంది. అనుకుంటే అవదునైని. నా గురించి నీకు పూర్తిగా తెలిసినప్పటినుంచి ఇదే మాట చెప్తున్నావు. కానీ ఏం చేశావు? అవకాశాలు ఇచ్చాను. ఆస్తినంత చేతిలో పెట్టి గాయత్రమ్మ గారి ఆత్మకి హాని తలపెట్టకుండా అడ్డుకోగలిగాను. ఆ తర్వాత సర్వం పోగొట్టుకుని రోడ్డున పడ్డా తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చింది కూడా మీరు ఇక్కడే చావాలి అని. అమ్మగారికి చితి పెట్టిన ఈ స్థలంలోనే ఇల్లు కట్టాం. మీకు సమాధి కడతాం. గానవి నీ బిడ్డే అని తెలుసుకున్న తర్వాత అన్నింటినీ మర్చిపోయి హాయిగా బతుకుతావనుకున్నాను. హబ్బే, నువ్వు మారవన్నమాట. ఏమనుకోకండి అత్తయ్య గారు. గాయత్రమ్మ గారి చేతిలో మీరు ప్రాణాలు విడవడం అనేది పని కాదు, ధర్మం. దాన్ని నెరవేర్చకపోతే నా జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పండి? అయితే గాయత్రక్కను నీ బిడ్డగా ఈ ఇంటికి తీసుకొస్తావా? ఖచ్చితంగా. నా బిడ్డగా ఏంటి, నా కూతురే. అమ్మగారు నన్ను అమ్మా అని పిలవాలి. ఏంటి? మీ జన్మ అంతమైపోవాలి. మంచిది నైని. నువ్వంత మొండిగా ఉంటే నేనెలా ఉండాలో ఆలోచించుకోవాలి. రేపటి నుండి నా జాగ్రత్తలో నేనుంటాను. నీ పంతాన్ని వదులుకోలేదని చెప్పినందుకు థ్యాంక్స్. మీరు భయపడుతున్నారంటే ఎక్కడో నా బిడ్డ ధైర్యంగా ఉందనే అర్థం తెలియదు అత్తయ్య.
చెప్పండి ఆంటీ. ఏం చెప్పను? అరే చెప్పనప్పుడు ఇంత దూరం ఎందుకు రావడం మమ్మీ? రే, మారయ్య స్వామికి సర్వం తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని విషయాలు ముందే గ్రహించగలిగిన నాకన్నీ తెలుసన్న అజ్ఞానంతో ఉండను తిలోత్తమా. నీ సమస్య ఏంటో చెప్పు. ఉన్నది ఒక్కటే స్వామి, నయనికుండే నమ్మకం. దాన్ని ఎలా మమ్మీ చెడగొట్టడం? ఆంటీని పూర్తిగా చెప్పని వల్లబా. స్వామి, ఇన్నాళ్ళు సుమన దగ్గరున్న గానవిని తన బిడ్డే అని మీరు చెప్పినట్టే నయని తెలుసుకోగలిగింది. ఆ పసికూనతో నీకు ప్రమాదమేమీ ఉండదు తిలోత్తమా. ఆ పసికూనతో ప్రమాదం ఉండదు స్వామి. ఇంకో పసికూనతో గండమని తల్లి బెదిరిస్తుంది. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? ఆ, వల్లభ చెప్పింది అక్షర సత్యం. చూసారా, మారయ్య స్వామి నన్ను మెచ్చుకున్నారు. మారయ్య స్వామి, గానవిని కనుక్కున్నట్టే నయని గాయత్రక్కని కూడా కనుక్కుంటుందా? చిత్ర విచిత్రం జరగబోతోంది తిలోత్తమా. అంటే చిత్రమే విచిత్రం, ఆ విచిత్రమే చిత్రం. ఒకటే మాట అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నారే గాని క్లారిటీ ఇవ్వడం లేదండి. వల్లభా, ఆయన చేతిలో దండంతో కొట్టేలా ఉన్నాడు. కీప్ క్వైట్. అంటే వివరంగా చెప్తారా స్వామి? భగవంతుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం అసంభవం. నయనికి వచ్చిన అనుమానాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమే తన బిడ్డను తన దగ్గరకు చేరుస్తుంది. నయనికి అనుమానం ఎందుకొస్తుంది స్వామి? ఎవరి మీద? తను బాగా నమ్మిన వాళ్ల మీద. విశాల్ని, హాసనిని, ఆ జోగయ్య శాస్త్రిని బాగా నమ్ముతుంది. ఈ ముగ్గురిట్లో ఎవరు మేనేజ్ చేయాలనుకుంటున్నారో గమనించాలి. నయనీనే ఎందుకు పక్కదారి పట్టిస్తారు? ఆ లాజిక్ ఆలోచించాలి. గాయత్రీదేవి నయనిని గుర్తుపట్టకూడదని. ఎట్టట్టా నయని తన కన్నబిడ్డను గుర్తుపట్టకూడదని ఆ ముగ్గురులో ఒకరు మేనేజ్ చేస్తున్నారా? అంటే గాయత్రి పెద్దమెవరో వాళ్ళకి తెలుసా? తెలిసినా ఊరుకున్నారా? రే, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మమ్మల్ని విసిగించకు. నయని మనల్ని తప్ప అందర్నీ నమ్ముతుంది, అభిమానిస్తుంది. అలాగైతే మిగతా అందరికీ గాయత్రక్క జాడ తెలిసినట్టేనా? కాదు కదా. నీ విసుగే లొసుగును తీసుకొస్తుంది తిలోత్తమా. ఆలోచించలేవు, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమైతే ఉంది. పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవిని ఇంటికి తీసుకొచ్చి నీ ప్రాణం తీసే కార్యానికి శ్రీకారం చుట్టబోతోంది నయని. ఎప్పుడు స్వామి? ఇంటికి వెళ్ళు, నీకే తెలుస్తోంది. మృత్యుసెగలు నిన్ను తాకుతాయి. స్వామి, ఎటు నుండి? అడగాల్సిన అవసరం లేదు తిలోత్తమా. అనుభవంలోకి వస్తుంది. ఇంటికి వెళ్ళు. అలాగే స్వామి.
చూసారా దుర్దపిన్ని, వాళ్ళమ్మ పేపర్లో ముగ్గేస్తుంటే గానవి ఎలా చూస్తుందో. ఎన్ని చుక్కల ముగ్గునైని? ఇది ముగ్గు కాదు పిన్ని, మరేంటమ్మది? అంచనా వేస్తున్నాను. ఓహో, ఇంకా ఎన్ని రోజుల్లో నా ఆస్తిని లాగేసుకోవచ్చానా? వదిన లాగేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, సునాయాసంగా వచ్చేస్తుంది. వెర్రెక్కి నువ్వు జుట్టు పీకేసుకుంటున్నట్టు. ఏంటి బొచ్చు పీకేసుకుంటున్నావా చిట్టి? అదృష్టమైన కలిసొస్తుందేమో కానీ పోయిన జుట్టు మళ్ళీ రాదు తెలుసా? ఆయనేదో అనేస్తుంటాడు, ముందు ఈవిడేం లెక్కలేస్తుందో అది చెప్పమనండి. నా మొదటి బిడ్డ గాయత్రమ్మ గారు ఎక్కడున్నారా అని అంచనా వేస్తున్నాను. ఏంటి మమ్మీ, స్వామి చెప్పినట్టే చెప్తుంది నాయని. ఏ స్వామి చెప్పారు బావగారు? మా వల్లభ, నువ్వాగు. ఏంటి నైని, నువ్వు మాత్రమే స్వాముల్ని, యోగుల్ని, మహానుభావుల్ని కలుస్తూ ఉంటావా? మేం కలవకూడదా? మీకు దారి చూపించినట్టే మాకు కూడా చూపిస్తారు. దారి కాదు, ఏరు చూపిస్తారు. ఎందుకు? అందులో దూకడానికి. హాసిని, నువ్వు జోక్ చేయడం కామన్. ఈసారి నయని తమాషా చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అవునత్తయ్య, గానవికైతే డిఎన్ఏ టెస్ట్ చేయించి తన బిడ్డ అని నిరూపించుకోగలిగింది, కానీ గాయత్రత్తయ్య ఫలానా చోట ఉందని ఎలా అంచనా వేస్తుంది? మీ అందరికీ డౌట్ రావాలనుకున్నాను, రానే వచ్చింది. ఇలాగే అమ్మగారు కూడా ఇంటికొస్తారు. ఓ, మొన్నేదో అనాథ పిల్ల వచ్చి వెళ్ళినట్టు అనుకున్నావా? పునర్జన్మెత్తిన గాయత్రి అంటే రావడం అంటే. పెద్దమ్మ వస్తే నైని వదిన ఎందుకు పంపిస్తుంది? విశాలాక్షి వచ్చి సంచిలో నగ అన్నట్లా నింపేసుకుని పోయిందని అన్నారు కదా, అలా ఇంకెవరో చిన్నపిల్లని ఎత్తుకొచ్చి మీ పెద్ద బిడ్డ ఈ పాపే అని చెప్పి ఉన్నది బూడ్చుకెళ్ళిపోతారు. ఇవన్నీ కాదు, నువ్వు గాల్లో లెక్క లేకుండా గాయత్రక్క ఎక్కడుందని ఊహించగలుగుతున్నావు అది చెప్పు. బాగా ఆలోచించి రాసుకున్నాను. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 1. సెప్టెంబర్ 1వ తేదీ అంటే 3వ రోజు వినాయక చవితి. పండగ అయ్యాక పురిటి నొప్పులొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మా ముగ్గురికి డెలివరీ అయింది. బర్త్ సర్టిఫికేట్ చేయించుకున్నవారు, చేయించుకోని వారు ఎవరు అన్నది తేలిపోతుంది. పాయింట్ నెంబర్ 2. హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయారంటే అర్ధరాత్రి పూట హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్లిన వెహికల్స్ ఎక్కడో ఒకచోట సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాయి. హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేసిన వాళ్ళకు కూడా దీంతో భయం మొదలవుతుంది. పాయింట్ నెంబర్ 3. బిడ్డ దొరికిందని ఎక్కడ వార్త రాలేదంటే గాయత్రమ్మ గారు ఈ సిటీలోనే ఉంటారు. ఖచ్చితంగా గానవి పాపలాగే వయసు, ఎత్తు, బరువు ఇలాగే ఉండొచ్చు. ఇలా ఉండే పిల్లల్ని ఫిల్టర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. పాయింట్ నెంబర్ 4.
అనుమానం ఉన్న పసిపాపల్ని తీసుకొచ్చి తిలోత్తమత్తయ్య చేతిలో పెడితే చాలు నా కూతురా కాదా అన్నది తేలిపోతుంది. ఇది మరీ ఈజీగా ఉంది. అత్తయ్య చేతిలో పెడితే కనిపెట్టొచ్చా? ఎలా? చుట్టు పోసేస్తుందా? పోయించే రకమైన తల్లి ఈ నైని కూతురు. గానివిని చూస్తే తెలియడంలా ఇంకా ఆ మహత్తల్లి ఎలా ఉంటుంది? పైగా మా గాయత్రి వదినాయే. ఎలా ఉన్నాయి అత్తయ్య పాయింట్స్? నా అంచనా కరెక్టేనా? ముమ్మాటికి నిజమే అనిపిస్తున్నాయి నైని. సంటి పిల్లల్ని ఎత్తుకొని ఆ పని ఈ పని చేయడంతోనే సరిపోతుందనుకున్నాను, కానీ ఇంత బాగా ఆలోచిస్తావనుకోలేదు. తప్పదు కదత్తయ్య, అన్నిటికన్నా ముఖ్యమైన పని ఇదే కదా. ఈ ప్లాన్ ఏదో ముందే వేసుకోవచ్చు కదా. వెయ్యదు. ఎందుకంటే ముందు నా దగ్గరుండే బిడ్డని లాగేసుకోవాలి, నేనేడ్ చేయాలి, నా ఆస్తి పోవాలి. అది మా అక్క ప్లాన్. ఎందుకు ఎప్పుడూ నెగిటివ్ గానే ఆలోచిస్తుంటావు? సోఫా సెట్టు, టీవీ సెట్టు, డిన్నర్ సెట్టు, మేకప్ సెట్టు, ఇలా ఎన్నున్నా తనకి మైండ్ సెట్ బాగాలేకపోతే లైఫ్లో సెట్ అవ్వలేదు. ఇది తెలుసుకో ముందు. మనకి గొడవలు ఎందుకండి, గమ్మునుంటే పోలే. ఆల్ ది బెస్ట్ నైని. నేను చెయ్యవ్వను. గాయత్రమ్మ గారే మీ చేయి పడతారు. కాస్త ఓపిక పట్టండి. నైని, నీ సైన్ ఒకటి కావాలి. మొత్తం చదివితే గాని సంతకం పెట్టరా మేడం? కట్టుకున్నవాడైనా సరే కంపెనీ పెట్టుకున్నాడంటే వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి బాబుగారు. కరెక్ట్గానే ఉంది, సంతకం పెడుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి అందరినీ అనుమానించడం స్టార్ట్ చేసావంట, అమ్మ చెప్పింది. పోయి ఆవిడే చెప్పిందా? సరిపోయింది. నైని, మన బిడ్డని ఎత్తుకుపోయారని తెలుసు, కానీ ఎవరు ఎత్తుకుపోయారో ఎక్కడ దాచారో తెలీదు. క్షేమంగా ఉంటుంది అన్న నమ్మకం అయితే మనకుంది. నువ్వేమో బాగా తెలిసిన వాళ్లే నా బిడ్డని నాకు దూరం చేశారని అంటున్నావంట. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది బాబుగారు. ఎవరి మీద? మీ మీద. మీ మీద. మీ మీద. హే నైని, హే ఏం మాట్లాడుతున్నావు? మిమ్మల్ని కన్న గాయత్రమ్మ గారిని తిరిగి నేను కన్నాను. స్పృహ కోల్పోయిన నేను కళ్ళు తెరిచి చూస్తే బిడ్డకు ప్రాణం లేదని విన్నాను. నా గుండె పగిలేలా నేను ఏడుస్తున్నా. మీరు గాని, విక్రాంత్ బాబు గాని, మీ అమ్మ గాని, ఆస్పత్రికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ నా మీద జాలి కలగలేదు. గాయత్రమ్మ గారిని ఎత్తుకుపోయారని, ఇంకో బిడ్డని మార్చారని ఎవరు చెప్పలేదు. అంటే విషయం ఎక్కడ ఎవరికి తెలియకూడదని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. నైని, నువ్వు ఏమైపోతావోనని బిడ్డనెత్తికెళ్ళిపోయారన్న నిజం నీకు తెలియనివ్వలేదు నైని. మీలాగే మీ తమ్ముడు కూడా చేశారు బాబుగారు. ఎవరి భార్యని వారు కాపాడుకోవాలని
తెలివిగా స్వార్థంగా ప్రేమగా ఆలోచించారు.